హరహర మహాదేవ శంభో శంకర. శివుడికి ఈ 4 రాసులంటే అసలు ఎందుకు ఇష్టమో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ 4 రాసుల వారికే శివుడు ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తాడు? వారిలో ఉన్నటువంటి విశేష గుణాలు ఏమిటి? మరియు శివయ్యకు అత్యంత ఇష్టమైన సోమవారం రోజున వారేం చేస్తే ఆయన అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందగలరు? ఈ ఆసక్తికరమైనటువంటి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మీ రాశి కూడా ఇందులో ఉందేమో ఒక్కసారి బాగా ఆలోచించి చూడండి. మన హిందూ ధర్మంలో త్రిమూర్తులలో ఒకరైన శివుడు సృష్టి స్థితి లయకారకుడిగా పూజలు అందుకుంటున్నాడు. బ్రహ్మ సృష్టికర్తగా, విష్ణువు పాలకుడిగా, శివుడు ప్రళయకాలంలో సృష్టిని అంతం చేసి తిరిగి కొత్త సృష్టికి ఆస్కారం కల్పించే దైవం. ఈయనకు మహేశ్వరుడు, శంభుడు, బోళాశంకరుడు, నటరాజుడు, మహాదేవుడు, విశ్వనాథుడు వంటి అనేక నామాలతో కొలుస్తారు. శివుడు కేవలం నాశనానికి ప్రతీక కాదు, అంతం నుంచే కొత్త ఆరంభాలు ఉద్భవిస్తాయని, మార్పు పరివర్తనకు ప్రతీక అని శివతత్వం బోధిస్తూనే ఉంది. శివుడి రూపం ఎంతో విశిష్టమైనది. ఆయన మెడలో నాగపాము, తలపైన చంద్రవంక, జటాజోటంలో గంగ, నుదుట 3వ కన్ను, శరీరమంతా భస్మం, చేతిలో త్రిశూలం, డమరకం ఉంటాయి. ఈ ప్రతి అంగం వెనుక ఒక లోతైన తాత్విక అర్థం ఉంది. మెడలోని పాము అహంకారాన్ని జయించడానికి సూచిస్తే, చంద్రవంక మనసు పైన నియంత్రణకు ప్రతీక, గంగా ప్రవాహం జ్ఞానానికి, పరిశుభ్రతకు చిహ్నం, నుదుటిపై ఉన్న 3వ కన్ను జ్ఞాననేత్రం, అంతర్దృష్టి చెడును నాశనం చేసే శక్తిగా సూచిస్తుంది. భస్మం జీవితంలోని నశ్వరత్వాన్ని, మరణం తర్వాత మిగిలేది ఏదీ లేదని గుర్తు చేస్తుంది. త్రిశూలం సృష్టి స్థితి లయకు అధిపతి అని, లేదంటే త్రిగుణాలైన సత్వరజో తమో గుణాలకు అతీతుడని సూచిస్తుంది. డమరుకం విశ్వం యొక్క సృష్టి లయ ధ్వనికి ప్రతీక. శివుడు కైలాస పర్వతంలో కొలువై ఉంటాడు. ఆయన పార్వతీదేవిని అర్ధాంగిగా కలిగి ఉంటాడు. కుమారస్వామి, వినాయకుడు శివపార్వతుల పుత్రులు. శివుడు సాధారణంగా ధ్యానంలో లీనమై ఉంటాడు. ఇది శాంతికి, అంతర్గత శక్తికి ప్రతీక. ఆయన నిరాడంబరతకు, వైరాగ్యానికి నిదర్శనం. భౌతిక సుఖాలపైన ఆసక్తి లేకుండా కేవలం ఆధ్యాత్మిక ఉన్నతిని కోరుకునే వారికి శివుడు ఆదర్శప్రియుడు. పరమశివుడు తన భక్తులందరినీ సమానంగా చూస్తాడు. ప్రేమతో సమర్పించిన ప్రతి చిన్న వస్తువును కూడా స్వీకరిస్తాడు. అయితే ఈ 4 రాసుల వారిలో ప్రత్యేక లక్షణాలు, వారి స్వచ్ఛమైన మనస్తత్వం శివుడికి మరింతగా నచ్చుతాయి. అందుకే శివుడు ఈ రాసుల వారికి ఎంతో ప్రత్యేకమైన కృపను అందించి ఎల్లప్పుడూ రక్షగా నిలబడతాడు. భక్తి శ్రద్ధలతో కొలిచేవారికి భోళా శంకరుడు సులువుగా ప్రసన్నుడై కోరికలను తీరుస్తాడు. ఈ 4 రాసుల వారికి కూడా శివుడి పట్ల అత్యంత విధేయతను కలిగి ఉంటారు. శివుడి ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదని అంటారు. అంటే ఈ సృష్టిలో జరిగే ఏ చర్య అయినా సరే శివుడి ఆజ్ఞతోనే నడుస్తుంది. 8 దిక్కులకు, నవగ్రహాలకు అధిపతి అయినటువంటి శివుడి కరుణ ఉంటే ఎలాంటి గ్రహదోషాలైనా సరే తొలగిపోతాయి. మరి ఆ పరమేశ్వరుడి అంశతో పుట్టినటువంటి ఆ 4 రాసుల వారు ఎవరో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఆ పరమశివుడికి ఇష్టమైన రాశులలో మొట్టమొదటి రాశి కన్యారాశి. కన్యారాశి వారి మనసు అత్యంత స్వచ్ఛమైనది, సున్నితమైనది కూడా. వీరు తమ మనసులో ఏదీ దాచుకోకుండా ప్రతి విషయాన్ని ఇతరులతో పంచుకుంటూ ఉంటారు. వీరిలో క్షమాగుణం ఎక్కువ, క్రమశిక్షణతో ఉంటారు. విశాలమైన మనస్సును కలిగిన వీరు సహాయం అడిగిన వారికి కాదని చెప్పలేరు. తమ కష్టార్జితంతోనే ఏదైనా సాధించాలని, కష్టపడి పైకి రావాలని కోరుకుంటూ ఉంటారు తప్ప ఇతరుల సొమ్మును ఆశించరు. ఇతరుల ఘనతను తమదిగా చెప్పుకోరు. వీరు ఇతరులను త్వరగా నమ్మకపోయినా ఒకసారి నమ్మితే మోసపోయే అవకాశమైతే ఉంటుంది. తాము ప్రేమించే వారికి అత్యధిక గౌరవాన్ని ఇస్తారు. కుటుంబ పరంగా, ఉద్యోగపరంగా ఎలాంటి సమస్య వచ్చినా సరే ఒంటరిగానే పోరాడుతూ ఉంటారు. ఇతరుల సహాయం త్వరగా కోరరు. ప్రతి విషయంలోనూ నిజాయితీగా ఉంటారు. ఇకపోతే భాగస్వామి నుంచి ఏదీ దాచకుండా అన్ని విషయాలను పంచుకుంటారు. ఈ రాశివారు భక్తి శ్రద్ధలను కలిగి ఉండి దాన ధర్మాలను కూడా ఎక్కువగా చేస్తూనే ఉంటారు.
సాంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అందుకే కన్యా రాశి వారంటే శివుడికి ఎంతో మక్కువ. వారిపైన శివుడి కృప అధికంగా ఉంటుంది. కొన్నిసార్లు శివుడు కన్యా రాశి వారికి పరీక్షలు, ఎదురు దెబ్బలు ఇస్తాడు. అయితే ఇది వారి ఎదుగుదల కోసం, జీవితంలో మరింత మెరుగుగా, శక్తివంతంగా ఎదగటం కోసం మాత్రమే. సోమవారం రోజున శివుడికి పాలతో అభిషేకం చేయటం చాలా మంచిది. దీనివలన జాతకంలోని అడ్డంకులు, ప్రతికూల పరిస్థితులు తొలగిపోతాయి. ఇక పరమశివుడికి ఇష్టమైన రాశిలో రెండవ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు హిందూ సాంస్కృతిక సంప్రదాయాలను ఎక్కువగా పాటిస్తారు. వాటి పట్ల అత్యంత విధేయతను కలిగి ఉంటారు. మన సంస్కృతి, సంప్రదాయాలే మనల్ని ముందుకు నడిపిస్తాయని, గొప్ప స్థానంలో ఉంచుతాయని, మంచి పేరు ప్రఖ్యాతలు తెస్తాయని వీరు బలంగా నమ్ముతూ ఉంటారు. అందుకే వీరికి దైవం పట్ల అపారమైన శ్రద్ధ, నమ్మకం ఉంటాయి. సరైన మార్గంలోనే వెళ్ళాలని కోరుకుంటూ ఉంటారు. అది ఎంత కష్టమైనా సరే అడ్డదారులు వీరికి అస్సలు నచ్చవు. వీరు ఏ పని చేసినా ఫలితాన్ని ఆశించకుండా మనస్ఫూర్తిగా చేస్తారు. అందుకే అన్ని పనులలో విజయాన్ని సాధిస్తారు. సున్నితమైన మనస్తత్వం, అమాయకత్వం వలన కొందరు వీరిని వాడుకోవాలి అని చూస్తూ ఉంటారు. వీరి ఆలోచనలు ఎప్పుడూ స్నేహితులు, కుటుంబ సభ్యుల చుట్టూనే ఉంటాయి. కుటుంబం పట్ల వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. సహాయం అడిగితే తమకు తోచిన సహాయం చేస్తారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులను పూర్తి చేసుకుంటూ ఉంటారు. చాలా మంచి వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటూ ఉంటారు. వీరికి దాదాపుగా అన్ని విషయాలపైన పట్టు ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఏదైనా అడిగితే స్పష్టంగా చెప్పగలరు. అరుదైన విషయాలు కూడా వీరికి బాగా తెలుసు. వీరి తెలివితేటలు, చురుకుదనం వలన నలుగురిలో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటారు. అయితే తమ ఇష్టాలను, తెలివితేటలను ప్రదర్శించని కారణంగా వీరు సాధారణంగా కనపడతారు. కానీ వారితో స్నేహపూర్వకంగా మాట్లాడితే వారి గొప్పతనం, తెలివితేటలు, వారి స్వభావం బాగా అర్థమవుతుంది. తమ స్నేహితులు, కుటుంబ సభ్యుల కోసం ఎంతటి పనినైనా చేస్తారు. వారెప్పుడూ సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. ఒక్కసారి మాటిస్తే చాలు, జీవితాంతం దానికి కట్టుబడి ఉంటారు. ఎలాంటి విషయంలోనూ ఆందోళన చెందరు. సాధారణ వ్యక్తులు భయపడే విషయాలను కూడా వీరు పెద్దగా పట్టించుకోరు. జీవితంలో ఏదైనా కోల్పోతే దాన్ని జీవితాంతం మర్చిపోరు. వీరు ఆధ్యాత్మిక జ్ఞానం, దైవభక్తి కలిగిన వారు. అందుకే శివుడు తన దయను కర్కాటక రాశి వారిపైన ఎప్పుడూ ఉంచుతూ ఉంటారు. ఎవరైనా అవసరంలో, ఆపదలో ఉంటే సహాయం చేయటానికి ముందుగా ఉంటారు. ప్రతి ఒక్కరికి చేదోడు వాదోడుగా ఉంటారు. అందుకే శివుడికి కర్కాటక రాశి వారంటే అత్యంతమైన ప్రీతి. సోమవారం రోజున ఆవుకు ఆహారం పెట్టడం, వీలైతే గోశాలలో సేవలు చేయటం చాలా మంచిది. గోశాలలో గోవుల పోషణకు సంబంధించినటువంటి బాధ్యతను ఒకరోజు, లేదంటే వారం రోజులు, లేదంటే నెలకు తీసుకురావటం కూడా శుభకరం. ఇలా చేయటం వలన శివుడికి ప్రీతిపాత్రులు అవుతూనే ఉంటారు. ఇక పరమశివుడికి ఇష్టమైనటువంటి రాశిలో మూడవ రాశి మేషరాశి అని చెప్పుకోవచ్చు. మేషరాశి వారు నిరంతరం భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటారు. భగవంతుడి పట్ల వీరికి భక్తి ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు. ఒకవేళ పూజించే అవకాశం లేని రోజు తమకు ఇష్టమైన వారితో, లేదంటే కుటుంబ సభ్యులతో పూజలు చేయిస్తూ ఉంటారు. దైవాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయరు. వీరు సంస్కృతి, సంప్రదాయాలకు ఎక్కువగా విలువనిస్తారు. ప్రతి పండుగను చక్కగా, నియమబద్ధంగా జరుపుకోవాలి అని కోరుకుంటూ ఉంటారు. వీరికి పండగలన్నా, ఆచార వ్యవహారాలన్నా చాలా ఇష్టమనే చెప్పుకోవచ్చు. పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి ఎక్కువగా ప్రయాణిస్తూ ఉంటారు. సమయపాలన విషయంలో పక్కాగా ఉంటారు. ప్రతి పనికి ముందుగానే టైం టేబుల్ వేసుకుంటూ ఉంటారు. ప్రతి పనికి నియమాలను, హద్దులను ఏర్పరచుకుంటూ ఉంటారు. ఆలోచనల ప్రకారం మాత్రమే వీరు పనులు చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులకు, కుటుంబ సంబంధాలకు, సంస్కృతి సంప్రదాయాలకు వీరు విధేయులై ఉంటారు. స్నేహితులతో ఎప్పుడు దురుసుగా ప్రవర్తించరు. ఎప్పుడు నిజాయితీగానే ఉంటారు. భగవంతుడు అంతటా ఉన్నాడని బలంగా నమ్ముతూ ఉంటారు.
నిరంతర భగవన్నామ స్మరణతోనే ఉంటారు. చెడు విషయాలు, చెడు పనులు చేయటానికి అస్సలు ఒప్పుకోరు. మనం చేసే ప్రతి చెడు పనికి భగవంతుడు శిక్షిస్తాడేమో అని వీరు గట్టిగా నమ్ముతూ ఉంటారు. అందుకే శివుడికి ఈ రాశివారంటే ఎంతో ప్రీతి. సోమవారం రోజున నిజంగా ఆకలితో ఉన్న పేదవారికి కనీసం ఒక పూట అన్నదానం చేయటం చాలా మంచిది. ఇలా చేస్తే శివుడు ఎంతగానో సంతోషిస్తాడు. ఇక పరమశివుడికి ఇష్టమైనటువంటి రాసులు 4వ రాశి కుంభరాశి. కుంభరాశి వారు బయటకు భక్తిని, శ్రద్ధను ప్రదర్శించకపోయినా దైవం పట్ల వీరికి భక్తి, శ్రద్ధ, భయం ఎక్కువగా ఉంటాయి. నలుగురిలో ఉన్నప్పుడు దేవుణ్ణి పూజించటం, మంత్రాలు చదవటం వంటివి చేయరు. కానీ ఎవ్వరూ లేనప్పుడు తమ భక్తిని దేవుడి దగ్గర చూపిస్తారు. కుంభరాశి వారు ఎవరైనా కష్టాల్లో ఉంటే చూడలేరు. తమకు నచ్చిన దానికంటే ఎదుటివారికి నచ్చిన విధంగా ఉంటారు. ప్రతి విషయంలోనూ లోతైన ఆలోచన చేస్తారు. వీరి అంచనాలు చాలా వరకు సరిగ్గానే ఉంటాయి. గడిచిన ప్రతిరోజు ఒకే విధంగా ఉండదని, కూర్చున్న చోట అన్ని పనులు జరగవని బలంగా నమ్ముతూనే ఉంటారు. ప్రతి విషయాన్ని నేర్చుకోవాలి అనే తపనను కలిగి ఉంటారు. ఈ రాశివారు ఎలాంటి విషయాల్లోనూ అబద్ధాలాడరు. ఏదైనా పని మీద బయటకు వెళితే ఆ పని పూర్తయ్యే వరకు ఇతర విషయాల గురించి ఆలోచించకుండా పూర్తి చేసి ఇంటికి వస్తారు. ఎన్ని సమస్యలు ఉన్నా సరే బయటికి మాత్రం ఏ సమస్య లేనట్లుగానే ఉంటారు. కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తులు, అందరికీ ఆదర్శంగా ఉంటారు. కపట ప్రేమను కూడా నిజమనేదిగా నమ్మే అమాయకులు. అంతటి స్వచ్ఛమైన మనసును కలిగిన వారు. అందుకే శివుడికి కుంభరాశి వారంటే అత్యంత ప్రీతి. వీరు చాలా అమాయకులు కాబట్టి ఇతరులు సులభంగా మోసం చేయగలుగుతారు. అందుకే కుంభరాశి వారు తమ జీవితంలో ఇతరుల పట్ల మోసపోయే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. శివుడు ఎప్పుడూ వీరికి అండగా ఉంటారు. సోమవారం రోజున శివనామ స్మరణ చేసుకోవటం చాలా మంచిది. అలాగే సోమవారం రోజున ఎవరిని దూషించకూడదు. శివుడికి ప్రీతిపాత్రమైన ఈ 4 రాశులు అంటే కన్య, కర్కాటక, మేష, కుంభరాశి గురించి ఇప్పుడు తెలుసుకున్నాం కదా. వారిలో దాగి ఉన్నటువంటి స్వచ్ఛత, దైవభక్తి, నిస్వార్థ సేవ, నిజాయితీ మరియు సంప్రదాయాల పట్ల గౌరవం శివయ్యకు ఎంతో ఇష్టమని అర్థమైంది. ఈ గుణాలే శివుడికి ప్రత్యేక అనుగ్రహాన్ని, ఆశీస్సులను వారికి అందిస్తూ ఉంటారు. అయితే కేవలం ఈ 4 రాశుల వారికే కాదు, శివుడికి నిజమైన భక్తి శ్రద్ధలతో కొలిచే ప్రతి ఒక్కరికి ఆయన అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ముఖ్యంగా ప్రతి జీవి పట్ల దయ, నిస్వార్థ సేవ, సత్యసంధత మరియు ధర్మబద్ధమైన జీవనం ఇవే శివుణ్ణి ప్రసన్నం చేసుకునే నిజమైన మార్గాలు. సోమవారం రోజున ఈ రాశుల వారు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా అభిషేకాలు, అన్నదానం, గోసేవ, శివనామస్మరణ వంటివి చేయటం శివయ్య కరుణను మరింతగా సంపాదించుకోవచ్చు. మీరు ఏ రాశివారైనా సరే నిస్వార్థమైన భక్తితో, మంచి మనసుతో శివుణ్ణి సేవిస్తే ఆయన అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది.